డాడీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఇన్ని ఇయర్స్ అవుతున్నా డాడీ శరీరం మాత్రమే లేదు, ఆయన ఆత్మ మా చుట్టే తిరుగుతుంది అనిపిస్తుంది. డాడీది 5th డెత్ యానివర్సరీ. ఆయనకి ఇష్టమైన పూజలన్నీ చేసుకున్నాము ఇంట్లో. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన శివయ్య గుడికి వెళ్ళి శివయ్యని అభిషేకం చేసి వచ్చాము. గుడి నుంచి వచ్చిన తర్వాత ఒక చిన్న డెకర్ చేద్దామని ప్లాన్ చేశాము. ఇలా 4 బాల్స్ తీసుకున్నాము. ఒక బాల్లో టూత్పిక్ గుచ్చి ఈ థ్రెడ్ దానికి కట్టేసి రోజ్ ఫ్లవర్స్, రోజ్ పెటల్స్ దాని చుట్టూ ఇలా గుండు సూది హెల్ప్తో ఇలా ప్రిక్ చేసామన్నమాట. ఆ 4 బాల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయ్యాయి. హ్యావ్ ఎ లుక్. అండ్ వైట్ కార్డ్బోర్డ్ షీట్ మీద పిన్ని వాళ్ళు ఇలా చామంతి పువ్వులతో అలాగే గుండు సూది హెల్ప్తో ఇలా డెకర్ చేశారు. చాలా బాగా వచ్చింది. అయితే నేను లక్కీ కోసం మొన్న బన్నీ బొమ్మ తీసుకొచ్చాను. అదే బొమ్మతో ఆడుతున్నాడు వాడు. ఆ కార్డ్బోర్డ్ షీట్ని వెనకాల పెట్టాము, డాడీ ఫోటో ముందు పెట్టాము. సో ఆ చామంతి పువ్వుల మీద ఇలా రెడ్ బాల్స్ని ఇలా డెకరేట్ చేసాము. ఎందుకంటే బాగుంటుందని. ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. సో గుండు సూది హెల్ప్తో అలాగే డబుల్ టేప్ హెల్ప్ తీసుకొని ఇలా చేసాము డెకర్. చాలా బాగా వచ్చింది. ఎవ్రీ ఇయర్ ఇలాంటి డెకర్ ఏం చేయలేదు, కానీ ఈ ఇయర్ ఎందుకో 5th యానివర్సరీ కదా చేయాలనిపించింది. సో డెకర్ అంతా ఇలా కంప్లీట్ అయిన తర్వాత డాడీ ఫోటోకి నేను చెల్లి ఇద్దరం కలిసి ఇలా దండేసాము రోజ్ పెటల్స్తో. డాడీకి చాలా ఇష్టం రోజెస్ అంటే. ఎప్పుడు పూజ చేసినా రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చి పూజ చేసేవాడు. డాడీకి మార్నింగ్ లేచి స్నానం చేసుకొని పూజ చేయడం అంటే చాలా ఇష్టం. డాడీకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎప్పుడు స్ట్రాంగ్గా, హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉండేవాడు. మాకు కూడా అదే అలవాటైంది. డాడీ నుంచి అదొకటి మేము చాలా బాగా నేర్చుకున్నామని నాకు అనిపిస్తుంది. సో డెకోర్ లాస్ట్కి ఇలా కంప్లీట్ అయింది. మేము చేస్తున్న పనులన్నీ చూసి చూసి అలసిపోయిన లక్కీ గోలీ సోడా తాగాడు. మా కాకి అలాగే మాసి కుక్క తనకి వెజిటేబుల్స్ కట్ చేయడంలో హెల్ప్ చేశారు. కొత్తిమీర, పుదీనా లాంటివి కట్ చేసి ఇచ్చారు. టైం ఈవినింగ్ 4 అయింది. డాడీ ఫోటో బయట పెట్టి డాడీ ఫోటోకి ఇలా పువ్వులు వేసి డాడీ ముందు ఇలా ఒక చిన్న ఆయిల్తో ఇలా చందమామ షేప్లో డ్రా చేసుకొని దాని చుట్టూ ముగ్గేస్తారన్నమాట. ముగ్గేసిన తర్వాత ఒక 5 రూపీస్ కాయిన్ అందులో పెడతారు. తర్వాతకి దీపం, అగరవంతులు అన్నీ వెలిగించి డాడీ ఫోటో ముందు పెడతారు. తర్వాతకి గోట్ని సిద్ధం చేస్తారన్నమాట కట్ చేయడానికి. సో గోట్ని తీసుకొస్తున్నారు ఇక్కడ. దాని తర్వాత ఆ గోట్ని మొక్కి వాటర్ తాకిపించి దాని మీద వాటర్ పోసి బొట్టు పెడతారన్నమాట. ప్రతిసారి కన్నా ఈసారి ఒక గోట్ అయితే భలే తొందరగా దడదడి తీసుకుంది. దడదడి అంటే ఏం లేదు, యాక్సెప్టెన్స్. బకరా కోసే ప్రోగ్రామ్ ఎండ్ అయిన తర్వాతకి అందరూ డాడీ ఫోటో ముందు కొబ్బరికాయలు కోసి అగరబత్తులు వెలిగించారు. ప్రసాదాలన్నీ రెడీ అవుతున్నాయి అన్నమాట. సలోయ్ అలాగే లాప్సీ అన్నం. నైవేద్యం కోసం సలోయ్ అలాగే పరమన్నం వండించాము. తర్వాతకి వైట్ రైస్, బగారా రైస్, చికెన్ పకోడీ, చికెన్ కర్రీ, ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ అలాగే మటన్ కర్రీ. డాడీ కోసం రొట్టెలు కూడా చేశారు. ఇవన్నీ తీసి డాడీ ఫోటో ముందు పెట్టారు. సో ఈ విధంగా అరేంజ్ చేసి డాడీకి ధప్కార్ ఇచ్చారని ప్లేట్లో 3 జొన్న రొట్టెలు పెట్టి ఇలా 5 హడకాలు పెట్టారన్నమాట. ఎందుకంటే అది మా కల్చర్లో అలానే పెడతారు 5 అనేది. ధప్కార్ అనేది ఈ ప్రాసెస్లో ఇస్తారు. ఏం లేదు, కొంచెం బెల్లం అన్నం అలాగే సలోయ్ 2 కలిపి నెయ్యితో ఆ మంటల మీద పెడతారు. అది పొగొస్తుంటుంది. ఆ పొగ అయితే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ధప్కార్ ఇచ్చేటప్పుడు ఆడవాళ్ళందరూ ఇలా కూర్చోవాలి, మగవాళ్ళేమో నించోవాలి. అందులో నుంచి ఒక పర్సన్ ముందుకు వచ్చి వాళ్ళకి ఇష్టమైన మాటలని చెప్తూ, వీళ్ళు ఈరోజు నీకు ఇలా చేస్తున్నారు, సంబరంగా చేస్తున్నారు కాబట్టి నువ్వు వీళ్ళందరినీ రక్షించు, వాళ్ళు ఏ పని చేస్తున్నా ఆ పనిలో తోడుగా ఉండు అని చెప్పి మంత్రాలు చెప్పి జపించి భోగిస్తారన్నమాట. భోగ్ అయిపోయిన తర్వాతకి అందరికీ ప్రసాదంగా సలోయ్ అలాగే లాప్సీ అన్నం అందరి చేతిలో పెడతారు. అదైతే చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉంటుంది. అక్కడికి వచ్చిన మా పెద్దనాన్నలు, బాబాయిలు అందరూ డాడీకి కొబ్బరికాయలు కొట్టారు. వంటలన్నీ అయిపోయింది. అలాగే ఇంటికి వచ్చిన గెస్ట్లందరూ ఇలా హ్యాపీగా తిన్నారు. వీళ్ళందరూ ఎవరో కాదు, మా పిన్నిలు, మా బాబాయిలు అందరూ మా క్లోజ్ రిలేషనే. తిన్న తర్వాతకి అందరం బయట కూర్చొని ఇలా ముచ్చట్లు పెట్టాము. అయితే మా పిల్లలందరూ మీ ఛానల్లో మా అందరినీ చూపించని చెప్పి
బాయ్